ఆజ్ఞించిన ఆ ఆజ్ఞకి, ఆ మాటకి నీ ఆత్మ లోబడి పని చేస్తుందంటే నీ ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించిన వాడు అవుతావు. నీకు అర్థమైందమ్మా? నీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక రాజుగా మీకు ఒక ఆజ్ఞ ఇస్తాను అనుకోండి. ఆ ఆజ్ఞ మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని మీరు పాటించి అంగీకరించి మీ బ్రతుకులు నెరవేర్చారనుకోండి, అలా నెరవేర్చడమే మీరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించిన వారని అర్థం. లేదా ముందు నిలబడి ప్రేమించడం అధికంగా నిన్ను నా పూర్ణ బలంతో నిన్నే ఆరాధిస్తాను అనుకుంటే మీరు ఇక్కడ గమనించారనుకోండి, నేనేమంటాను అప్పుడు, ఇది ఆరాధించే బ్యాచ్ అయితే కాదు అని తెచ్చుకోవాలి. చదువు ముందు చదువు 9వ వచనం. మీరు పొందని ఎలా దుర్బిద్ధులే కానీ కుమారులు కాదు అంటూ 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు ఎవరట? శరీర సంబంధమైన తండ్రులు. ఇది నేను, మా నాన్నకు నాన్న శరీర సంబంధమైన తండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆత్మ గురించి ఏదేదో మాట్లాడితే మీకు అర్థం కావచ్చు అని అర్థమయ్యే విధానంగా కొంత శరీర సంబంధమైన తండ్రుల గురించి కూడా ఉదాహరణ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఏమని? శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మన పిల్లలు మనం శిక్షిస్తామా లేదా? మన పిల్లలు శిక్షిస్తావా లేదా? నువ్వు మీ అమ్మ శిక్షణలో పెరిగావా లేదా? అంటే నేను కూడా పుట్టినప్పుడు మా పెద్దల శిక్షణలో, అంటే మనం అందరూ కూడా పిల్లలుగా పిలవబడుతున్న మనం అందరూ కూడా మన తల్లిదండ్రుల శిక్షణలో మనం ఉన్నావా లేదా? అందుకంటే శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకి ఏమై ఉన్నారట? శిక్షకులై ఉండివి. చెప్పండి, నేను తల్లిదండ్రుల శిక్షణలో నేను పొందలేదండి. నేను పిల్లడుగా ఉన్నప్పుడు పెద్దల అంటే కొంతమంది పుట్టిన వెంటనే తల్లిదండ్రులు చనిపోతుంటారు. అయినప్పటికీ కూడా వాడిని పెంచి పోషిస్తున్న వారి శిక్షణలో వీడు పెరిగాడా లేదా? నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాన్న చనిపోయారు అనుకోండి, నన్ను ఎవరో పెంచుకున్న తల్లి ఆ శిక్షణలో నేను ఉన్నానా లేదా? శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఎవరెందు భయభక్తులు కలిగి ఉన్నామంట? మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? ఉన్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి, ఆత్మలకు తండ్రి అయినటువంటి ప్రభువుకి, ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అంటే శరీర సంబంధమైన తండ్రులకి నువ్వు ఇంత భయభక్తిగా జీవిస్తున్నప్పుడు, నీ శరీర సంబంధమైన తండ్రులకు నువ్వు భయపడుతున్నప్పుడు, మళ్ళీ నీకు ఆత్మనిచ్చి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడికి మరీ నువ్వు ఎక్కువగా లోపడాలి కదా. అర్థమైంది పాయింట్? అర్థమవుతుందా? నీ శరీరం అటు ఇటు తిరగాలంటే దాని ఆత్మ ఉండాలి కదా. నీ శరీరం కదిలింపబడాలంటే ఉనికి కలిగి ఉండాలన్నా కానీ ఆత్మ ఉండాలి కదా. మళ్ళీ అలాంటి విలువైనటువంటి ఆత్మ నీలో దేవుడు ఉంచాడు, ఆత్మలకి తండ్రిగా ఉన్నాడు. మళ్ళీ ఆయనకి మీరు ఎక్కువగా లోపడాలి కదా. వారు కొన్ని దినముల మట్టుకు, ఎవరు వారు? శరీర సంబంధమైన తండ్రులు కొన్ని దినముల మట్టుకు వారికి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని శిక్షించారట. మీకు అర్థమైందా పాయింట్? మీకు అర్థం కాదులే. ఎందుకంటే పౌలు గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే ఒకవేళ సువార్త ఎవరికైనా అర్థం కాలేదు లేదా అది మరుగు చేయబడింది అని అంటే నశించిపోతున్న వారికే మాత్రమే అంట. ఇప్పుడు మనలో ఎవరైనా నశించిపోయేవారు ఉన్నారనుకో, నువ్వు తెల్లవారు చెప్పినా రాముడు సీత ఏమైందని అడుగుతారట. అంతే. తెల్లవారు రామాయణాన్ని తర్వాత రాముడి సీత ఏమైంది అంటే ఇంత బుద్ధులు విన్నది రాముడి సీత కథనే. మళ్ళీ రాముడు సీతకి ఏమైందని అడుగుతున్నావంటే నీకు అర్థం కాలే, నీ మనసు నీ హృదయం ఇటు పెట్టలేదు. ఎందుకు అంటే నువ్వు నశించిపోతున్నావు కనుకనే. పౌలు అంటాడు ఆ మాట. చెబుతున్నాను, ఇప్పుడు విద్యార్థులు మనకి స్కూల్ గురించి మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరందరూ పాఠాలు నేర్చుకుంటున్నారు అనుకోండి, పరీక్ష టైంలో వచ్చినప్పుడు కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఫెయిల్ అయిన వాడికి పాఠాలు చెప్పలేదనా ఉపాధ్యాయుడు? అందరికి సమానంగా చెప్పాడు, కానీ వాడు చిత్తముతో
మంచి మనసుతో చిత్తముతో నా యందు భయభక్తులు కలిగి వాడు చదువుకున్నాడు, నేర్చుకున్నాడు, ఈరోజు వాడు ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. మీకంటే నా మాట అంటే లెక్క లేదు, నేనంటే భయం లేదు, పెడచో పెట్టారు కనుక మీరు ఈరోజు ఏమైపోయారు? నశించిపోయారు, అంటే ఫెయిల్ అయిపోయారు. నశించిపోతున్న వారికే ఈ సువార్త నశించిపోతున్న వారికే మరుగు చేయబడుతుంది, కానీ ఎవరెవరికైతే అర్థమవుతుందంటే వాళ్ళు నశించిపోయేవారు కాదని అర్థం. మీకు ఒకవేళ నా మాటలు మీకు అర్థం కాకపోతే ఈ భాష బాగలేదండి, వేరే భాషలు మార్చండి అంటే ఏదో వేరే భాష ఉన్నాయని తీసుకొని వచ్చేనా చెప్పిస్తాను. అంతేగాని మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడు కూడా మీరు పెడచో పెట్టారంటే తప్పకుండా మీరు ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. దానికి బైబిల్ ఏమంటుందంటే నశించిపోతారు అని అంటారు. అర్థమైందా? మిగతా విషయాలు వింటుంటాం. ఆవిడ ఏదైనా కొంచెం చెప్పేసి అక్కడికి ఆపేసిందంటే మళ్ళీ ఏం జరిగింది అని అంటుంటాం. ఏదైనా స్టోరీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక రాజకీయం గురించో, సీరియల్ గురించో, సినిమా గురించో, ఏదో ఒక స్త్రీని ఒక పురుషుడు లేపుకునే విషయం గురించో ఏదైనా మాట్లాడకుండా ఇంట్రెస్ట్తో మాట్లాడితే అక్కడ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ ఆయన తడివి ఇలా కదిలించేనా ఏం జరిగింది, తర్వాత ముందేం జరిగింది దాన్ని చూడండి. అంతే ఇంట్రెస్ట్తో ఉంటాం కదా. ఆవిడ చెప్పకపోయినా మరి కొట్టేనా లేపేనా అడుగుతాం. మరి ముందు కథ ఏం జరిగింది? అదేదో దేశం ముందర సినిమాలో ఏ దాంట్లో ఉంటుంది, నాకు చెప్పాలన్నప్పుడు క్లైమాక్స్ చెప్పాలన్నప్పుడు 100 రూపాయలు ఎంత డబ్బులు ఇప్పించుకుంటుంటాడు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది స్వామీజీ అంటే వాడు మనం ఏదో స్టోర్ చెప్పేసి మళ్ళీ ఆపేస్తాడు. వాడు బాగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. స్వామి చెప్పంటే లేదు మళ్ళీ నెక్స్ట్ చెప్తాను, మళ్ళీ నువ్వు అంత ఇచ్చిన తర్వాత. కానీ దేవుడి మాటలు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా, మనకి ఎంత మేలు జరిగే మాటలైనా అందులో అస్సలు రుచి అనేది కనిపించదు మనుషుల్లో. ఎందుకు? మనం అలా తయారయ్యాం కనుక. మనం ఎలా తయారైపోయామంటే నువ్వు ఎంత చెప్పినా బండ మీద వర్షం కురిసినట్టే. బండ మీద వర్షం ఎంత కురిసినా అది ఫలం పంట ఇస్తుంది, చెప్పండి. అందుకంటాడు మూర్ఖునికి 100 సార్లు బుద్ధి ఎడుదురు, బోరు కలిగిన మీద మనసులంతే కానా అని. అంటే మూర్ఖులకి 100 సార్లు చెప్పినా బండ మీద వర్షం కురిసినట్టే. కన్నడలో అంటాడు మూర్ఖునికి 100 సార్లు బుద్ధి ఎడుదురు, బోరు కలిగిన మీద మనసులంతే. అంటే రాతి మీద వర్షం కురిసినట్టాడు. రాతి మీద వర్షం కురిస్తే ఉపయోగం ఏంటి అంటే బండ హృదయాలని అర్థం, మొండి హృదయాలని అర్థం, కఠిన హృదయాలని అర్థం. అర్థమైందా? రాతి బండ, మీ హృదయాలు రాతి బండ అంటాడు. బైబిల్లో ఉందా లేదమ్మా? మీ రాతి బండని తీసివేసి, మీ హృదయం అనే రాతి బండని తీసివేసి మాంసపు గుండెని పెడతానంటాడు. మన గుండె ఏమైపోయిందంటే గట్టిగా అయిపోయి రాతి గుండె అయిపోయింది. రాతి గుండె అయిపోయింది కనుక దేవుడు మాటలంటే లెక్కలేదు. పోనీ మంచి ఒక నేల మీద పడింది అనుకోండి వర్షం, ఏదో చెట్లు మొలుస్తాయి. కానీ బండ మీద పడితే చెట్లు మొలవడానికి అవకాశం లేదు. అందుకే మన హృదయాలు ఏమైపోయాయి? బండ హృదయాలు అయిపోయాయి. ఓకే, 10వ వారి కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లు వారు మనల్ని శిక్షించారు. తల్లిదండ్రులు ఎలా శిక్షించారట మనల్ని? వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారట. ఎలా వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారు? ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, సీరియల్ చూస్తుంది, బాగా ఇంట్రెస్ట్. ఆ సీరియల్లో ఒక ఆయన తీసుకున్నాడు, అగ్గిపెట్టి తీసుకుంది, అలా పోయి వెలిగించాలని చెప్పి అలా మేజిక్తో అలా అగ్గిపుల్ల తీసి అలా అనిపిస్తుంది అనుకోండి. అంటే సీరియల్ ఒక సీన్ ఉందనుకోండి, తల్లి బాగా ఇంట్రెస్ట్తో చూస్తుంది. ఈలోపు ఒక పిల్లోడు వచ్చాడు అనుకోండి, తల్లి ఏదైనా డిస్టర్బ్ చేస్తుంటే ఏమనుకుంటుంది? వెళ్ళిపోడరా, బయటికి ఆడుకోకండి, సైలెంట్గా ఉండండి అని గద్దిస్తారా లేదా? ఎందుకు? నాకు ఇష్టమైన సీరియల్ చూస్తున్నాడు, ఇదేంటారు పోవాలని అనుకుంటుంది. అంటే వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారు పిల్లల్ని. కానీ నీ మేలు కోసం కాదు శిక్షించింది. నీకు అర్థమవుతుంది పాయింట్. సొంత తల్లిదండ్రులు ఎలా మనల్ని శిక్షించారట? వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారట. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ ఇష్టానికి మనం అడ్డమైనప్పుడు, లేదా వాళ్ళ ఇష్టానికి మనము పిల్లలు అడ్డుపోతున్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించారట. కానీ దేవుడి శిక్ష అలా కాదు. తల్లిదండ్రులు కూడా నిజంగా పిల్లలకు అన్నామంటే, పిల్లలు ప్రేమిస్తున్నాం, అమ్మో నా పిల్లలు అంటున్నామంటే
కోరికకి అడ్డొస్తే ఆ పిల్లలు కూడా నువ్వు తోచేస్తావు, పిల్లలు కూడా శిక్షించేస్తావు. అవునా కదా? లేదా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏదో ఒక ఆలోచనలో ఉన్నారనుకోండి, అప్పుడు పిల్లలు వచ్చారనుకోండి, వెళ్ళిపోవడానికి అందిస్తాం లేదా? అంటే మీకు ఇష్టమైన పనిలో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ పిల్లల్ని మీరు శిక్షిస్తున్నారు. మీకు ఇష్టం వచ్చిన విషయంలో మీకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద మీరు శిక్షకులై ఉన్నారు. మీకు అర్థమైందా పాయింట్? అర్థమైందా? మీ పిల్లలు ఎలా శిక్షించారంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా. అందుకే బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఏమనుంది 10వ వచనం, వారట కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము దేవుని పరిశుద్ధతలో, తన అంటే ఎవరు? దేవుడు. మనము దేవుని పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కోసమే ఆయన శిక్షించుచున్నాడు అని అర్థమైంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొక మాట చేస్తాను. దేవుడట మనల్ని శిక్షిస్తున్నది ఎలా శిక్షిస్తున్నాడట? నాలో మీరు పాలు పొందుకోవాలని శిక్షిస్తున్నాడట. నేను మంచి ఆహారం చేసుకొని వండుకొని తింటున్నానండి, మంచి ఆకలేస్తుంది. ఈలోపు నా పిల్లలు వచ్చారనుకోండి, పిల్లలు వస్తే ఏమైపోద్ది? నాకు ఆహారం లేకుండా అయిపోద్ది. అప్పుడు నేనేం చేయాలి? నాకు నా ఆహారానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నా పిల్లలు నేనేం చేయాలి? శిక్షించాలి, గద్దించాలి. అంటే నా కోరికలకు అడ్డొస్తున్నారు కనుక నేనేం చేస్తున్నాను? నా పిల్లల్ని నేను శిక్షిస్తున్నాను. ఇది మనం శరీర తల్లిదండ్రులు శిక్షించే శిక్షణ. కానీ దేవుడు అలా కాదట. నేను తింటున్న ఆహారం కూడా మీరు కూడా నాలో వచ్చి పాలు పొందుకొని మీరు కూడా భోజనం చేయండి అన్నట్టుగా ఆయన శిక్షిస్తున్నాడు. మీకు అర్థమైందా? మనము ఆత్మలైన తండ్రి దగ్గర మనం పరిగెత్తుకుని వెళ్ళట్లేదు, శరీర సంబంధం దగ్గరికి తండ్రి దగ్గర పరిగెత్తుకుని వెళ్తున్నాం. వాళ్ళే మన తండ్రి తరవేస్తున్నారు. దేవుడి ఆత్మ అయినటువంటి దేవుడి దగ్గర నుంచి పరిగెత్తుకుని వెళ్తున్నాము, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. మీకు అర్థమైందా పాయింట్? శరీర సంబంధమైన తండ్రి దగ్గరేమో పరిగెత్తుకుని వెళ్తున్నాము, వాళ్ళైతే తండ్రి తోచేస్తున్నారు బయటికి. నువ్వు శరీర సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళినట్టే ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్తే బాగుండేది. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు శరీర సంబంధమైన తండ్రి బొమ్మని గంటేసినా మళ్ళీ తిరిగి నువ్వు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు. వీళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు అంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా శిక్షించే తండ్రులు. మళ్ళీ ఆ తండ్రి ఎవరంటే నీ మేలు కోసమే తన పరిశుద్ధతలో పాలు పొందుకోవడానికి పిలుస్తున్నటువంటి దేవుడు. అందుకే అక్కడ చూడండి, చదవండి 10వ వచనము, వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము దేవుని పరిశుద్ధతలో తన అంటే చూడండి నా పరిశుద్ధతలో అంటున్నాడు దేవుడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు, మన మేలు కోసమే. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? ఆత్మల తండ్రి అయినటువంటి దేవుడు రండి ఆయన నాలో పాలు పంపులు పొందుకుంటున్నాడు, నాలో పరిశుద్ధతలో మీరు కూడా పాలు పొందుకున్నాడు, రండి నా పరిశుద్ధతలోకి రండి అని ఆత్మల తండ్రి పిలుస్తున్నాడు. దీన్ని బట్టి మీరు రాకపోవడం వల్ల దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు, గట్టిస్తున్నాడు. అర్థమైందా? కానీ మన శరీర సంబంధమైన తండ్రులు రై నేను ఇక్కడ తింటున్నప్పుడు ఏంటి బయటికి వెళ్ళిపో, నాకు డిస్టర్బ్ అవుతుంది. ఈ తల్లిదండ్రులేమో మనల్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని శిక్షిస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం తన పరిశుద్ధతలో పాలు పొందుకోవట్లేదని చెప్పి శిక్షిస్తున్నాడు. అర్థమైందమ్మా? అందుకే మిమ్మల్ని నేను కుమారులుగా చూస్తున్నాను అన్నాడు. ఎందుకు కుమారులుగా చూస్తున్నాడంటే మనం ఇంకా శిక్షణ పొందవలసిన వాళ్ళై ఉన్నాం కనుక. అందుకే దేవుడే ఉపాధ్యాయుడిగా చెప్తున్నాడు, బోధకుడుగా చెప్తున్నాడు, మీరందరూ నాకు కుమారులే, విద్యార్థులే, నేర్చుకొని మీ జీవితంలో కొనసాగించండి, మీ జీవితంలో ప్రవర్తనలో చూపించండి అంటున్నాడు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష, ప్రస్తుతము సమస్త శిక్ష ఎలా ఉండదట? దుఃఖకరముగా కనబడమే కానీ సంతోషకరముగా కనబడదు. ఒక విషయం గమనించండి, మీరు పుస్తకాలు పెద్ద బ్యాగు పుస్తకాలు వేసుకొని
కంపర్ బాక్స్ పెట్టుకొని అందులో పెన్నులు పెన్సిళ్ళు మరి షూలు వేసుకొని డ్రెస్ వేసుకొని. కొంతమంది పిల్లలు చూడండి, ఇంత ఉంటాడు, వాడి వెనక మూట ఇంత ఉంటుంది, వెనక భుజాలు ఉంటుంది కదా చెప్పండి. వాడు అలా మొయ్యలా ఇలా వెళ్తుంటాడు స్కూల్కి. వాడికి క్యారేజ్, మళ్ళీ వాటర్ బాటిల్. వాడు మాత్రం 20 కేజీలు ఉంటాడు, కానీ ఈ బ్యాగ్ మాత్రం 20 కేజీలు ఉంటుంది. వాడికి కష్టమా కాదా? వాడికి దుఃఖమా కాదా? ఆయన దేవుడు ప్రస్తుతం అనేది దుఃఖంగానే ఉంటుంది, సంతోషంగా మాత్రం ఉండదు. తర్వాత నువ్వు చదువుకున్న తర్వాత, బాగా నువ్వు పాస్ అయిన తర్వాత, ఏదో ఉద్యోగం నువ్వు సంపాదించుకున్న తర్వాత, నువ్వు విద్యార్థిపై నువ్వే ఉపాధ్యాయుడిపోయిన తర్వాత, అప్పుడు ఈ బుక్స్ నువ్వు మోయవలసిన అవసరత లేదు. అవునా కదండి? ఒక పెన్ను ఉంటే చాలు జోబులో. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు చూడండి, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, అంటే అయినా కానీ నువ్వు దాంతో ఏమైపోవాలంటే అలవాటు అయిపోవాలట. ఆ బ్యాగ్తో అలవాటు, రోజు నాకు ఇంకా ఇంతే నా జీవితం అనుకో, నువ్వు అలవాటు అయిపోవాలి. నువ్వు ఆ కష్టాలకి, ఆ శ్రమలకి నువ్వు అలవాటు అయిపోతే, అభ్యాసం అయిపోతే, అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలమిస్తుందట. అర్థమైందా? ఏంటంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, ఏంటంటే ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్ళడం, పని ఎంత వదులుకొని వెళ్ళాలి, చుట్టాలు వచ్చారు మా ఇంటికి, ఇంకా ఎన్నెన్నో సమస్త కష్టాలుగానే కనిపిస్తాయి. కానీ నువ్వు దాంతో అలవాటు అయిపోతే నీకు చివరికి దక్కేది ఏంటంటే, చివరికి నువ్వు పొందుకునేది ఏంటంటే నీతి అని సమాధానకరమైనటువంటి ఫలం పొందుకుంటావాడు. నీకు అర్థమైందా? అంటే నీ జీవితం ఇప్పుడు నీకు కష్టంగా కనిపించవచ్చు, సమస్త కష్టాలు కూడా, సమస్త నువ్వు ఇప్పుడు వచ్చే శ్రమలు కష్టాలన్నీ కూడా నీకు బాధకరంగా ఉంటాయి, నీకు దుఃఖంగా ఉంటాయి, సంతోషంగా అయితే ఉండవు. కానీ నువ్వు దానికి, ఆ బాధలకి, ఆ కష్టాలకి నువ్వు అలవాటు అయిపోతే నీకు చివరికి ఏం దొరుకుతుందంటే నీతి అను సమాధానకరమైన ఫలం నీకు దొరుకుతుంది అన్నారు. అర్థమైంది? అందుకే రోజు బడికి వెళ్ళినాయన ఎందుకంటాము? రోజు వెళ్ళినాయనా బాగా నేర్చుకోవాలి, అందరి మీద నువ్వే బాగా నేర్చుకొని అందరికన్నా నువ్వే పాస్ అవ్వాలి, మీ ఫస్ట్ క్లాస్ రావాలి, నువ్వు మంచి స్టూడెంట్గా పేరు పొందాలి. ప్రతిరోజు వెళ్ళాలంటున్నావు, వాడు ఏమైపోవాలి, నేను రోజు వెళ్ళను అన్నాడు అనుకోండి, దానికి వాడు అలవాటు పడలేదని అర్థం. ప్రతిరోజు వెళ్తున్నాడు అనుకో, దాంట్లో ఏమైపోయాడు, అభ్యాసం చేసుకుంటున్నాడు, అలవాటు అయిపోతున్నాడు అనమాట. ఇలా రోజు అలవాటు మన జీవితంలో అలవాటు చేసుకొని అభ్యాసమై చివరికి వాడు పొందుకునే ఫలం ఏంటట, నీతి అనే సమాధానకరమైనటువంటి ఫలం పొందుతున్నాడు. నీకు అర్థమైందమ్మా? అందుకే మీకు చెప్పవలసిన మాట ఒకటే, ఎందుకంటే ఇది బడి. ఈ బడిలో మనమందరం విద్యార్థులు, నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం. దేవుడు కూడా మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, అంటే శిక్షణ పొందుకునేవారుగా. కుమారుడు అంటే శిక్షణలో ఉన్నాడని అర్థం. విద్యార్థులుగా చూస్తున్నాడు దేవుడు మాత్రం ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి ఆయన మాట, రాజాజ్ఞ కూడా అధికారంతో ఉన్నదని అర్థం. దేవుడి మాట అధికారంతో నిండి ఉంది. ఆ మాటని మనము అనుసరించి జీవించాలి. అప్పుడే మనము ఆత్మతో సత్యముతో మనం దేవుడిని ఆరాధించిన వారం అవుతాము. లేకపోతే మనం ఎంత బడికి వచ్చినా కానీ ఎగ్జామ్స్ టైంలో ఫెయిల్ అయిపోయామంటే అర్థం ఏంటి? రోజు వస్తున్నావు, 360 రోజులు వచ్చినా నువ్వు నీ చిత్తము, నీ హృదయము నువ్వు చదువు మీద పెట్టలేదు. కానీ బడిలో ఉన్నావు, కానీ నీ మనసు మాత్రం బడిలో లేదు. రోజులను ప్రతిరోజు ఎక్కడెక్కడో నీ మనసు తిరిగే వస్తుంది, కానీ నువ్వు బడిలో నువ్వు కనిపిస్తున్నావే, కానీ నీ మనసు మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. కనుక నువ్వు ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అర్థమైందా? అందుకే దేవుడు మనల్ని కోరుకుంటుంది ఒకటే, నా పరిశుద్ధతలో మీరు పాలు పొందుకోవాలి. అందుకే నేను మీ మేలు కోసమే నేను శిక్షిస్తున్నాను, మీ మేలు కోసమే మీకు పాఠాలు చెప్తున్నాను, మీ మేలు కోసమే నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను, మీ మేలు కోసమే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను అన్నాడు. అర్థమైందా? ఆయన గద్దింపుని మనం విసుకుండగా
ఆయన శిక్షను మనం ధృవీకరించకుండా ఆయన మాటల్ని మనం అంగీకరించి ఆయన మాటల ప్రకారం జీవిస్తే తప్పకుండా దేవుడి పరిశుద్ధతలో మనం కూడా పాలువారమై ఉంటాం. లేకపోతే మన జీవితం వేస్ట్. అందుకని వ్యర్థము సమస్తము వ్యర్థం అంటే నీ జీవితం కూడా వ్యర్థమైపోతుంది. అందుకే నీ జీవితం వ్యర్థం కాకున్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంకా ఈ శరీరంతో బ్రతికుండగానే దేవుని ఆజ్ఞకి లోబడి జీవించేదానిగా నీ బ్రతుకుని నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధతలో పాలు పొందుకునే వారిగా ఉంటావు. ఓకేనా? దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక రొట్టె విచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వార్లప్పన గారు వచ్చే రొట్టె విచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. రొట్టె విచ్చే కార్యక్రమాన్ని ప్లేట్ దగ్గర పెట్టారు. ప్రార్థన చేసుకుంటాం.